నాకు ఏదో జరగబోతుంది అనేది అయితే గట్టిగా అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ 2 మంత్స్ 1.5 మంత్ బ్యాక్ చూసుకుంటే December 31 నాకు సునామీ వచ్చినట్టు కల వచ్చింది. సో అలాగే కల వచ్చిన విధంగానే సునామీ వచ్చింది కొన్ని కంట్రీస్లో. అది దానిపైన ఒక వీడియో కూడా చేశాను, ఒకసారి చూడండి. అండ్ నాకు December 15, 16, 17 ఆ డేట్లో నాకు ఒక కల వచ్చింది మళ్ళీ ఇంకోటి. ఎక్కడో భీకరమైన అంటే పెద్ద యుద్ధం జరగబోతుందని. అండ్ అలాగే నాతో కలిపి 5 ఫ్రెండ్స్ అనమాట, 5 ఫ్రెండ్స్ ఉన్నాము. సో అందులో ఒకడు ఆ యుద్ధంలో కొండలు అన్నీ మట్టి అంటే కిందగా అంటే ఎలా ఉందంటే అక్కడ చాలా అడవి మొత్తం అంటే ఫారెస్ట్ ఏరియా అంతా కొండలు ఉన్నాయి. ఎక్కడెక్కడ నుంచో కొండలు అంటే పైన దాక్కొని వాళ్ళంతా ఆర్మీ అంటే మిలిటరీ వాళ్ళు ఇంకా వేరే వేరే కంట్రీస్ నుంచి ఎవరెవరు వచ్చి ఆ రాకెట్ ఇట్లా వేసారంట. వేయంగానే నా ఫ్రెండ్ మీద కరెక్ట్ రాకెట్ పడి చనిపోయాడంట. అండ్ అలాగే దాంట్లో 4 బతుకున్నామంటే అందులో నేను ఒక్కడిని, అందులో 2 చనిపోయారు. తర్వాత మా బాస్ నేను ఒక్కనే ఉన్నా అంటే కళ అంటే ఆ విధంగా కళ వచ్చిందని చెప్తున్నాను. అయితే ఇంకా తప్పించుకొని ఇంకా పెద్ద పెద్ద రాళ్ళ మధ్యలో దాక్కోవడం, ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోవడం. ఎటు వెళ్ళాలో అర్థం కాక వాళ్ళు చూసి షూట్ చేస్తున్నారు పెద్ద పెద్ద గన్స్ తీసుకొని, మిజైల్స్ అంటే చాలా ఇంకా పైన రాకెట్స్ వెతుకుతున్నారు ఎక్కడెక్కడ ఉన్నారని చెప్పి. అయితే పక్కన ఏదో స్టేషన్ ఉందంట, రైల్వే స్టేషన్ లేదంటే ఎయిర్పోర్టో తెలియదు, ఏదో ఉంది అక్కడ. అక్కడికి వెళ్ళి దాక్కోవడం, మళ్ళీ అక్కడ నుంచి ఇంకో వేరే ప్లేస్కి వెళ్ళడం. సో ఈ విధంగా డిఫరెంట్గా ఇలా జరిగినట్టు నాకు ఒక కల వచ్చింది. అంటే ఇది నిజం అబద్ధం తెలియదు, నాకు వచ్చినవన్నీ నిజంగానే అనిపిస్తున్నాయి, నిజమవుతున్నాయి. అంటే ఇలాంటి కళలు అనమాట బేసిక్గా. సో దయచేసి నేను ఏం చెప్తున్నంటే, ఇప్పుడు మొన్న కూడా మోడీ యూఎస్ వెళ్ళడం, F-35 జెట్స్ తీసుకోవడం, F-35C అంటే ఆ జెట్స్ అన్ని కొనుక్కోవడం తీసుకోవడం ఇంకోటి. అండ్ అట్లాగే ఇప్పుడు ఇరాన్కి ఇరాక్ అదే మన యూఎస్ఏకి మన ఇజ్రాయెల్కి పడట్లేదు. అలాగే ఏదన్నా మన చైనాకి భారత్కి ఇంకా పాకిస్తాన్కి ఎన్నో గొడవలు ఉన్నాయి. ఇదంతా అసలు ఎక్కడ యుద్ధం అవుతుంది, ఎవరెవరు సపోర్ట్ చేస్తారో, ఎవరు చేతులు మారుతాయో, ఎవరు ఎలా అవుతారో కూడా మనకి తెలియదు కరెక్ట్గా. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఏదో జరగబోతుంది అనేది నాకు అనిపిస్తుంది. ఇదే ఇయర్లో చాలా పెద్ద యుద్ధం, ఈ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ చాలా పెద్దగా, అసలు ఈ సంవత్సరం నుంచి చాలా రైజింగ్ నెంబర్ అనమాట. 2025 2+2 4, 4+5 9. 9 అంటే రైజింగ్ నెంబర్, చాలా పవర్ఫుల్ నెంబర్. ఎండ్ అనేది అంటే ఈ ఇయర్ నేను ఏమనుకున్నా అంటే గట్టిగా నమ్ముతున్నా ఏదో జరగబోతుందని అనిపిస్తుంది. సో అలర్ట్గా ఉండండి. వేరే విదేశాలకు కూడా వెళ్ళేటప్పుడు, బయట కంట్రీస్కి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను. సో ఇదంతా నాకు ఇలా వచ్చినవన్నీ నిజంగా అవుతున్నాయి. కానీ దేవుడు నాకు ఎందుకు ఇలా కళ వచ్చేటట్టుగా చేస్తున్నాడు, అసలు నాకు ఎందుకు ఇలా వస్తుంది, తర్వాత ఎందుకు నిజంగా జరుగుతుంది అనేది నాకు అర్థం కావట్లేదు. సంథింగ్ ఏదో అంటే ఏదో ముందుగా నాకు నా లైఫ్లో వచ్చి ఇలా చెప్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో ఏదేమైనా నేను కూడా నా సోల్ నాకు లోపల ఒకటి ఏం చెప్తుందో, దేవుడు నాతో మాట్లాడుతున్నాడైతే నేను చెప్పను. నాలో సంథింగ్ ఒక చెప్తుంది, నువ్వు ఈ వర్క్ వెళ్ళు, ఇది చెయ్యి, వాళ్ళతో మాట్లాడు, వీళ్ళతో నుండు, వీళ్ళని దూరం పెట్టు, నువ్వు పాలిటిక్స్ సైడ్ వెళ్ళు, ఏదైనా నువ్వు అనుకున్నది చెయ్యి అనేసి నాకు చాలా ఇట్లా ఏదో అనిపిస్తూ నాకు ఉంది చిన్నప్పటి నుంచి. నేను అదే వేలో ఇంకా వెళ్తున్నా. 1% హోప్ కూడా ఇక్కడ నేను వదులుకోవట్లేదు. జరిగినా జరగకపోయినా 100% ట్రై చేసుకుంటూ వెళ్తా. ఖచ్చితంగా నేను క్రాక్ చేస్తాను అనుకుంటున్నాను ప్రతి ఒక్కటి. దానికి యూనివర్స్ సపోర్ట్ కావాలి, అన్ని సపోర్ట్ కావాలి. దయచేసి నేను చెప్పేది వినండి. చాలా రోజులైంది యూట్యూబ్లో వీడియోస్ కూడా పెట్టట్లేదు, కొన్ని చిన్న వర్క్స్ వల్ల నేను డిలే అయిపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్పేవన్నీ నిజాలే. బ్రహ్మం గారు, నాస్ట్రాడమస్ అని, బాబా వంగ అని చెప్పి వాళ్ళకి అనిపించేది ఇమాజినేషన్ చేసుకుంటూ చెప్తున్నారు. కానీ నాకేంటంటే నాకు కల వచ్చింది, అది నిజంగా జరిగింది, మన సునామీ కూడా వచ్చింది. సో అట్లాగే నేను చెప్తున్నాను. నేను అందుకే చెప్తున్నాను, దయచేసి ఇది కూడా ఏదో ఉన్నట్టు ఉంది అనిపిస్తుంది. ఇవాళ మార్నింగ్ ఒక కల వచ్చింది. నేను అందుకే ప్రత్యేకంగా స్పెషల్గా నేను ఎందుకు వీడియో తీస్తున్నా అంటే, ఇవాళ కూడా ఒక కల వచ్చింది. మన ఇండియా కంటే అడ్వాన్స్ పెయింటింగ్స్ అంట, డిఫరెంట్. ఇప్పుడు ప్లెయిన్ షర్ట్, ఈ షర్ట్ పైన ప్రింటెడ్ షర్ట్స్ కూడా ఎట్లా వచ్చాయో, సో అదేవిధంగా మన ఇండియాకి అంటే బిల్డింగ్స్కి కానీ వేరే దానికి గ్లాసెస్తో కాకుండా డిఫరెంట్ కలర్స్తో ఏదో కల వచ్చింది. ఏదో కొత్త మార్పులు వస్తున్నాయి, ఏదో వస్తుంది రోబోట్స్ అంట.
పెయింటింగ్స్ అని కలర్ఫుల్గా ఇంకా ఏదేదో వచ్చింది. నాకు చాలా వరకు నేను మర్చిపోతాను నేను. అందుకే వెంటనే నేను గుర్తు ఉండడానికి నేను నా డైరీలో నేను రాసుకుంటాను గుర్తుండడానికి. కానీ కొంచెం గుర్తుంది, కొన్ని గుర్తుండదు. ఏదో జరగబోతుంది మొత్తానికి అని అనిపిస్తుంది. కానీ మనకేం ప్రాబ్లం లేదు, ఎవరికేం ప్రాబ్లం ఉండదు. ఎవరి లైఫ్ వాళ్ళు నార్మల్గానే జీవిస్తూ ఉండొచ్చు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే నేను జస్ట్ చెప్తున్నా, ఈ వీడియో చేస్తే మెమరీగా ఉంటుంది. ఒకవేళ నేను చెప్పింది నిజంగా అవ్వచ్చు, అందుకే వీడియో జస్ట్ నార్మల్ రికార్డ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో పిచ్చి పిచ్చి కంటెంట్ ఏముండదు. కొంతమందికి అనుకున్న పర్లేదు, మనమేం పట్టించుకోము. కానీ నేను ఏం చెప్తున్నానంటే ఇంకా వీడియోస్ చేయాలి, చాలా చెప్పాలి. మోటివేట్ మాట్లాడితేనే అర్థమవుతుంది ఎవరికైనా. మాట్లాడితేనే ఎవరి మైండ్ సెట్ అన్న బ్రెయిన్ వాష్ చేయగలం, మాట్లాడగలం. అంటే బ్రెయిన్ వాష్ చేయాలని కాదు, ఉన్న ఫ్యాక్ట్స్ జరిగేది చెప్తున్నాం మనం అంతే, లేనిదేం సృష్టించట్లేదు. అదనమాట. థ్యాంక్ యూ సో మచ్. నా పాత వీడియోస్ అని చూడండి, కొంచెం ఐడియా వస్తుంది మన ఛానల్ గురించి. మీ రిచర్డ్సన్ రాయడం. థ్యాంక్ యూ సో మచ్.